తండేల్ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే దానికి సంబంధించిన హెచ్డి ప్రింట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఆ పైరసీ మీద ఇటు గీతా ఆర్ట్స్ మాత్రం చాలా సీరియస్గా స్పందించారు. సో దానికి సంబంధించి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అసలు ఏం చెప్పారు? సో ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు చాలా గ్యాప్ తర్వాత, నాకు తెలిసి లాస్ట్ అలవైకుంఠపురం తర్వాత మళ్ళీ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా అయితే తండేల్ సినిమాని తీసుకొచ్చారు. సో మరి ఆ సినిమా ఈరోజు సూపర్ హిట్గా నిలిచి థియేటర్లో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. ఆడియన్స్ అయితే క్యూ కడుతున్నారు, ఎందుకంటే సాయి పల్లవి నాగ చైతన్య జోడీ అంత ఫేమస్ మరి. సో మరి ఆ సినిమా మొదటి రోజు మధ్యాహ్నానికే పైరసీ ప్రింట్ అయితే లీక్ అయిందనమాట. ఆన్లైన్ మొత్తం కూడా చక్కర్లు కొట్టింది ఆ పైరసీ ప్రింట్ లీక్ అయినట్టు. హెచ్డి ఎవరైతే ఆ మధ్య గేమ్ చేంజర్ కూడా అట్లనే లీక్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ తండేల్ కూడా ఇట్లా ఎడిటింగ్ రూమ్ నుంచే లీక్ అవుతున్నాయి, ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్పి దానిపైన అయితే స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు అనమాట అల్లు అరవింద్ గారు కానీ గీతా ఆర్ట్స్ టీమ్ కానీ. సో దానిపైన మన బన్నీవాస్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఏమిటి అంటే, ఇంతకుముందు ఆయన ఆల్రెడీ జనసేన టైంలో పవన్ కళ్యాణ్ గారికి క్యాంపెయినింగ్ చేసి తర్వాత ఆయన సీట్ ఇస్తానన్నా కూడా ఏదో కొన్ని కారణాలతో నాలెడ్జ్ లేక ఆ పాలిటిక్స్ చేయనని చెప్పి పక్కకు వచ్చేసి మళ్ళీ సినిమా పైన కాన్సన్ట్రేషన్ పెట్టి, అట్లనే మన బన్నీ గారి ఇష్యూలో ఆయనతో పాటు జైల్లో కానీ ఎక్కడైనా కానీ ఆయనతో పాటు తిరిగి ఆయన బయటకు తెచ్చుకుని ఆయన కేర్ టేకర్గా కంప్లీట్గా ఉంటారు ఆయన. సో మరి ఆయన పర్సనల్గా సినిమా తీసుకున్నారు కాబట్టి దాన్ని ప్రమోట్ చేసుకునే బాధ్యత కూడా ఆయన మీద పడింది. సో మరి ఇప్పుడు ఆయన ప్రమోట్ చేసుకునే భాగంలో అది హెచ్డి పైరసీ లీక్ అయిన తర్వాత సో దానిపైన అయితే కఠినంగా మేము మొత్తం నోటీస్ చేస్తున్నాం అంతా కూడా. సో ఎవరైతే దీనికి చేశారో వాళ్ళందరిపైన కఠిన శిక్షలు ఉంటాయి. అట్లాగే ఎవరైతే దాని నుంచి డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు కామన్ పీపుల్ ఇంటర్నెట్లో దొరికింది కదా అని చెప్పి చీప్గా చూసేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వెయిట్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ నెట్వర్క్ నుంచి వెళ్ళింది. సో దీనిపైన అయితే సైబర్ క్రైమ్తో చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నాం. సో త్వరలోనే ఈ పైరసీలు చేస్తున్న వాళ్ళు వాటిని చూసే వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఓటీటీలో వచ్చిన తర్వాత ఇంకెలాగ దాన్ని ఆపలేకపోతున్నాము. సో ఖచ్చితంగా థియేటర్లో ఉన్న సినిమాని అట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి బన్నీవాస్ గారు అయితే ఫుల్ సీరియస్గా ఉన్నారనమాట. సో ఈ సినిమా ఒక 4-5 రోజులు నేను బిజీగా ఉంటాను, ఒక 10 రోజుల వరకు. అది అయిన తర్వాత దానిపైన కూర్చుంటాం మేము, ఏం పైరసీ ఏంటి అనేది. సో ఇంకా ఎలా విధించాలో వాళ్ళకి కఠిన శిక్షలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సినిమాని ఇంకోసారి పైరసీ చేయాలంటే భయపడే విధంగా ఉంటాయి అన్నట్టుగా ఆయన అయితే వ్యాఖ్యలు చేశారనమాట. సో మరి చూద్దాం బన్నీవాస్ అండ్ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు వీళ్ళంతా కూర్చుని దీనిపైన ఈ పైరసీని ఎలా అరికడతారు, మరి వీళ్ళ సినిమా గురించి ఆలోచిస్తారా, పక్కన తోటి సినిమాల గురించి కూడా ఆలోచించి అందరినీ అరికడతారా అనేది చూద్దాం.